అందరికీ నా నమస్కారాలండి. కొత్తగా వచ్చినటువంటి ఏబీ ప్లోజన్స్ టెక్స్ట్ బుక్ అనుసంధానంగా వచ్చిన వర్క్ బుక్‌లో వర్క్షీట్ 8.7లో పేజ్ నెంబర్ 135. ఇందులో ముఖ్యంగా ఏందంటే యాడ్‌వర్బ్స్ గురించి 135 పేజ్ నెంబర్ 135, 136 2 కూడా యాడ్‌వర్బ్స్ గురించి చర్చించడం అనేది జరిగింది. పేజ్ నెంబర్ 135 అండ్ 136. ఇక ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ విత్ ద సూటబుల్ యాడ్‌వర్బ్స్. ఇక్కడ మనం చూసుకుంటే జెంటిల్, స్వీట్, సైలెంట్, కేర్‌ఫుల్, హ్యాపీ ఇవి అనేవి బ్రాకెట్స్‌లో ఇచ్చారు. వాటిని మనం యాడ్‌వర్బ్స్‌గా మార్చాల్సి ఉంటుంది. జెంట్లీ, స్వీట్లీ, సైలెంట్లీ, కేర్‌ఫుల్లీ, హ్యాపీలీ ఈ విధంగా జనరల్‌గా 99% అండ్ మోస్ట్ అన్నమాట. ఎక్కువగా ఎల్‌వై ఉన్నది ఏమవుతుంది అంటే మనకి యాడ్‌వర్బ్ అవుతుంది. అయితే లవ్లీ అని ఉంటుంది. ఎల్ఓవిఈఎల్వై అది మాత్రం యాడ్జెక్టివ్ అవుతుంది. అట్లానే ప్లేస్‌కి సంబంధించి ఉంటాయి. గో దేర్, దేర్ ఇట్లాంటివి కొన్ని ఉంటాయి. ఎనీవేర్ ఇవి కూడా యాడ్‌వర్బ్స్ ఉంటాయి. అవి కూడా గమనించుకోవాలి. అంటే ముఖ్యంగా వెర్బ్‌కి అనుసంధానమై లేదా వెర్బ్‌ని మాడిఫై చేస్తూ లేదా వెర్బ్‌ని బాగా అది చేసే పని ఎగ్జాగరేట్ చేస్తూ చెప్తూ ఉంటాయన్నమాట. అవన్నీ కూడా యాడ్‌వర్బ్స్ కిందకి వస్తాయి. చూద్దాం. వాట్ ఆర్ ద ప్లాంట్స్? జెంట్లీ యాడ్‌వర్బ్ అయితే జెంట్లీ అవుతుంది. ఇది ఏంటంటే వాటర్ జెంట్లీ నీళ్లు నిదానంగా పోయమని. అంటే వెర్బ్‌కి అటాచ్ అయి ఉంటాయి. గీత సింగ్స్ స్వీట్లీ. ఇక్కడ మీకు సింగ్ స్వీట్లీ అంటే అర్థమైపోతుంది. ఆ విధంగా ఉంటాయి. రీడ్ సైలెంట్లీ, లిజన్ కేర్‌ఫుల్లీ, గోస్ హ్యాపీలీ ఈ విధంగా ఏందంటే వెర్బ్‌కి లింక్ అయి ఉంటాయి అన్నమాట. అందుకని ఇవి యాడ్‌వర్బ్స్ అవుతాయి. జెంటిల్‌కి జెంట్లీ, స్వీట్‌కి స్వీట్లీ, సైలెంట్‌కి సైలెంట్లీ, కేర్‌ఫుల్లీ, హ్యాపీకి హ్యాపీలీ. ఇక నెక్స్ట్ చూద్దాం. డు నాట్ గో డాష్ హియర్ ఆర్ దేర్. ఇక్కడికి రావద్దు అంటాం. అక్కడికి వెళ్ళొద్దు అంటాం. అట్లా అంతేగాని ఇక్కడికి వెళ్ళొద్దు అని అనం. కాబట్టి దేర్ అనేది వస్తుంది. డు నాట్ గో దేర్. ఐ కాంట్ ఫైండ్ మై క్యాప్. ఐ లుక్ ఫర్ ఇట్ ఎవ్రీవేర్. నోవేర్ అంటే ఏమని అర్థం వస్తుంది? నేను ఎక్కడా చూడలేదు, ఎక్కడా నా క్యాప్ కనబడలేదు అని వస్తుంది. అలా కాదు కదా. ఐ కాంట్ ఫైండ్ మై క్యాప్. ఐ లుక్ ఫర్ ఇట్ ఎవ్రీవేర్. ప్రతి చోట వెతికా కానీ దొరకలా. నోవేర్ అంటే ఎక్కడా కాదని. డు నాట్ గో దేర్ అంటే ఎక్కడికి వెళ్ళొద్దని. ఇక నెక్స్ట్ చూస్తే ద న్యూ లైబ్రరీ ఈజ్ డాష్ మై హౌస్. నియర్ బై అంటే దగ్గరలో ఉందని, త్రూ అంటే గుండా అని. కొత్త లైబ్రరీ అనేది మా ఇంటి గుండా ఉంది. ఇది కుదరని పని. నియర్ బై అంటే సమీపంలో ఉందని ఉంటుంది. అది కరెక్ట్ అవుతుంది. ఇట్ ఈస్ వెరీ హాట్ ఇన్ దిస్ రూమ్ లెటస్ సిట్ డాష్. రూమ్ లోపల వేడిగా ఉంది కాబట్టి బయట కూర్చుంటాం. లెటస్ సిట్ అవుట్ సైడ్ బయట కూర్చుందాం. ద డోర్ క్లోజ్ వెన్ వి రీచ్డ్ డాష్. డోర్ క్లోజ్ అయింది ఎప్పుడు? మనం అక్కడికి వెళ్ళినప్పుడు ఏమైందంటే డోర్ క్లోజ్ అయింది. బిహైండ్ కాదు. వి రీచ్డ్ బిహైండ్ వెనక్కి వెళ్ళినప్పుడు అని కాదు. అక్కడికి రీచ్ అయినప్పుడు డోర్ అనేది క్లోజ్ అయిందని. ఇవి మనం చూస్తున్నామే నియర్ బై, అవుట్ సైడ్, దేర్ ఇవన్నీ కూడా ఏంటంటే యాడ్వర్బ్స్ అన్నమాట. రీచ్డ్ దేర్, సిట్ అవుట్ సైడ్, నియర్ బై ఇవన్నీ ఏంటంటే యాడ్వర్బ్స్. అవి గమనించుకోవాల్సిన విషయం. వీటికి ఎల్వైలు లేవు, అది కూడా గమనించుకోవాలి. ఏంటంటే యాడ్వర్బ్ ఆఫ్ ప్లేస్ ఇట్లా కొన్ని ఉంటాయి. డిఫరెంట్ ఉంటాయి యాడ్వర్బ్స్లోని. అవి కొన్ని ఏంటంటే ఈ విధంగా ఉంటాయి. వాటిని కూడా మనం గమనించుకోవాలి. ఇక తర్వాత పేజ్ నెంబర్ 136లో ఏం చేశారంటే ఈ యాడ్వర్బ్స్ని 4 రకాలుగా ఉపయోగించడం జరిగింది. లింకర్స్ని. లింకర్ ఏంటంటే ఫస్ట్ దెన్ అనేది ఏది ప్రాపర్గా ఉపయోగించారో అది కరెక్ట్ రాయమని చెప్పారు. ఇక్కడ మనం చూసుకుంటే మొదటిది ఐ విల్ కంప్లీట్ ద హోంవర్క్ ఫస్ట్ గో దెన్ టు మూవీ. అట్లా రాకూడదు, ఎప్పుడే ముందు ఉండాలి. ఫస్ట్ ఐ విల్ కంప్లీట్ ద హోంవర్క్ అండ్ దెన్ గో టు ద మూవీ. నేను ముందు హోంవర్క్ కంప్లీట్ చేస్తాను, ఆ తర్వాత మూవీకి వెళ్తాను. ఇది కరెక్ట్ అవుతుంది. మిగతా చూస్తే ఐ విల్ కంప్లీట్ ద హోంవర్క్ అండ్ ఫస్ట్ గో టు ద. నేను మూవీకి ముందు వెళ్తాను, తర్వాత హోంవర్క్ కంప్లీట్ చేస్తాను అన్నట్టుంది. అదిగా చెప్పే ఉద్దేశం. ముందు నేను హోంవర్క్ పూర్తి చేస్తాను, ఆ తర్వాత మూవీకి వెళ్తాను అని చెప్పడం ఉద్దేశం అనమాట. ఫస్ట్ ఐ విల్ కంప్లీట్ ద హోంవర్క్ అండ్ దెన్ గో టు ద మూవీ. ఇది కరెక్ట్ అవుతుంది. రెండోది లింకర్ అంటే ఏం లేదండి, లింక్ చేసేదన్నమాట. జస్ట్ ఒక క్రమంలో ఉండేటట్టు పెట్టిద్ది అనమాట. తర్వాత వచ్చేసి ఒక ఈ విధంగా ఇవ్వడం జరిగింది. సూటబుల్ లింకర్స్ని ఉంచమని చెప్పడం జరిగింది. లింకర్స్ ఇవి. దెన్ ఫైనల్లీ ఆఫ్టర్ దట్ ఫస్ట్ అనేవి ఇవి ఖాళీలు ఇచ్చారు. డాష్ ద అలారం వేక్స్ మీ అప్ డాష్ ఐ టేక్ బాత్ ఆఫ్టర్ దట్ ఐ ఈట్ బ్రేక్ఫాస్ట్ డాష్ ఐ స్టడీ ఫర్ టైమ్ అండ్ డాష్ గో టు. మొదట రాసేటప్పుడు మొదట ఏం జరుగుతుంది? ఫస్ట్ ద అలారం వేక్స్ మీ అప్. ముందు ఏం జరుగుతుందంటే అలారం నన్ను లేపుతుంది. దెన్ ఆ తర్వాత ఐ టేక్ బాత్ స్నానం చేస్తాను. ఆఫ్టర్ దట్ ఆ తర్వాత ఐ ఈట్ మై బ్రేక్ఫాస్ట్.
నేనేం చేస్తాను, టిఫిన్ తింటాను. ఆఫ్టర్ దట్ ఆ తర్వాత ఐ స్టడీ ఫర్ సమ్ టైమ్, నేను కొంతసేపు చదువుకుంటాను. అండ్ గో టు స్కూల్, చివరిగా నేనేం చేస్తాను, ఫైనల్లీ ఐ గో టు స్కూల్. ఈ విధంగా లింకర్స్ అనేవి ఒక ఆర్డర్ని క్రియేట్ చేస్తాయి అనమాట. మొదట, ఆ తర్వాత ఆఫ్టర్ దట్ అని, ఇది కూడా లింకరే. ఫైనల్లీ, చివరిగా. ఈ విధంగా ఏంటంటే ఒక ఆర్డర్ని, సీక్వెన్స్ని చెప్పడానికి బాగా ఉపయోగపడతాయి ఈ లింకర్స్. ఇవన్నీ టోటల్గా యాడ్వర్బ్స్ లింకర్స్ అనేవి మనం నేర్చుకోవడం జరిగింది. యాడ్వర్బ్స్ విషయానికి వస్తే ఎల్వై అనేది ఉండేది, జనరల్గా యాడ్వర్బ్ అవుతుంది. అయితే లవ్లీ అనేది ఒక ఎక్సెప్షన్, మినహాయింపు అనమాట. అలానే కాకుండా యాడ్వర్బ్స్ ఆఫ్ ప్లేస్ అని ఈ విధంగా ఉంటాయి, డిఫరెంట్వి ఉంటాయి. వాటిని బట్టి, అంతేకాదు యాడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అనేది ఉంటుంది, అవి ఉంటాయి. వాటిని జాగ్రత్తగా చూసుకోవాలి. ఎల్వై ఉన్నాయని మాత్రం మోస్ట్ 99% యాడ్వర్బ్స్ అవుతాయి. అంతే తప్ప అన్ని యాడ్వర్బ్స్కి ఎల్వై ఉండాలని రూల్ ఏం లేదు. ఎందుకంటే యాడ్వర్బ్ ఆఫ్ ప్లేస్, యాడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ, ఇట్లాంటివి కొన్ని యాడ్వర్బ్స్ టైప్స్ ఉంటూ ఉంటాయి. ఆ తర్వాత లింకర్స్ గురించి డిస్కస్ చేసాం. లింకర్స్ అనేవి సెంటెన్స్కి మధ్య ఒక అర్థవంతమైన బంధం అనేది కలగజేయడానికి, ఒక సీక్వెన్స్ని చెప్పుకోవడానికి లింకర్స్ అనేవి ఉపయోగపడతాయి. ఇట్లాంటివి ఫస్ట్, దెన్, ఆఫ్టర్ దట్, ఫైనల్లీ, ఇవి మనం చూడడం జరిగింది.